హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పైనాపిల్ కేక్ ఎలా తయారు చేయాలో చెప్తాను. అలాగే ఆ డెకరేషన్ మొత్తం కూడా ఎలా తయారు చేయాలో చెప్తాను అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే పైనాపిల్ ఫ్లేవర్లో ఒక కేక్ అయితే బేక్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇది మీకు ఎలా బేక్ చేయాలి ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో చేసి పెట్టాను అనమాట. ఆ వీడియోస్ వచ్చి కింద లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే బేస్ పెట్టుకొని దానిపైన క్రీమ్ వేసుకొని పై పార్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకొని అయితే దానిపైన క్రీమ్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎలా రౌండ్ టేబుల్ని తిప్పాలి అనేసి అని. ఈ వీడియోలో అయితే అంత క్లారిటీగా అయితే చెప్పడం లేదు. చూడండి, ఇక్కడ నేను పైనాపిల్ క్రష్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇదైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది పైనాపిల్ ఫ్లేవర్లో అనమాట, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను పైన లేయర్ లాగా వేయడం లేదు, దాంట్లోనే విప్ క్రీమ్ ఉంటుంది కదా దాంట్లోనే నేను కలిపేస్తాను అనమాట. కలిపేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన కూడా క్రీమ్ వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక మొత్తం సైడ్కి ఉంటుంది కదా దానిపైన కూడా విప్ క్రీమ్ వేసుకొని అయితే మొత్తం కూడా బేస్ కేక్ ఉంటుంది కదా అదంతా కూడా ఇలా కవర్ చేసేసుకోండి. ఇలా కవర్ చేసుకొని ప్యానెట్ నైఫ్తోనే ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫైనల్గా అయితే నేను దీంతో అయితే సైడ్ మొత్తం కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కేక్కి ఫినిషింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఇలా మాత్రం ఫినిషింగ్ తప్పకుండా కూడా ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనిపైన చూడండి, నేను ఒక బౌల్లో న్యూట్రల్ జెల్ తీసుకున్నాను, దాంట్లోనే కొద్దిగా ఎల్లో కలర్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్యానెట్ నైఫ్ పెట్టి కింద రౌండ్ టేబుల్ ఉంటుంది కదా దాన్ని తిప్పుతూ ఉంటే దానికి అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇది న్యూట్రల్ జెల్ కదా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ మొత్తం కూడా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నేను సైడ్ని కూడా వేసుకుంటున్నాను. మరి కొద్దిగా వేసుకొని దానిపైన ప్యానెట్ నైఫ్ పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే దానికి అదే కింద కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని అయితే స్ప్రెడ్ చేసుకొని అయితే మొత్తానికైతే న్యూట్రల్ జెల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కింద బేస్ పైన ఉంటుంది కదా అది ఎక్స్ట్రా అంతా కూడా తీసేసేయండి, లేదంటే అది మనం డిజైన్ వేసినప్పుడు దానిపైన వచ్చేస్తుంది అనమాట. ఒక మంచి క్లాత్ పెట్టి అదంతా కూడా క్లీన్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక స్క్రీన్ పైన అయితే ఒక నూజల్ చూపిస్తున్నాను. ఆ నూజల్ వాడైతే నేను ఇక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వేసుకుంటున్నాను. నేను వైట్ కలర్లోనే వేసుకుంటున్నాను. ఇదే విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అన్నీ చూపించలేదు, కొన్ని మాత్రమే చూపించాను. మిగతావన్నీ కూడా మీరు అదే విధంగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే కింద అయితే మనం డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇంకో నూజల్ చూపిస్తున్నా, ఆ నూజల్ వాడైతే మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా అయితే డిజైన్ మొత్తం కూడా వేసేసుకోవచ్చు. మీకు కింద ఈ డిజైన్ కాకుండా వేరే ఏదైనా కావాలంటే వేరే నూజల్ పెట్టుకొని మీరైతే వేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు కలర్ ఇక్కడ వైట్ చూపించాను కదా, మీకు ఆప్షనల్ అనమాట. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీని మధ్యలో అయితే ఖాళీగా ఉండకూడదని నేను ఇక్కడ షుగర్ స్ప్రింకల్స్ అనేవి ఉంటాయి కదా అవి అయితే దీనిలో అయితే వేసుకొని అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే దీనిపైన అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదా దానిపైన అయితే స్కై బ్లూ కలర్లో ఉన్న స్ప్రింకల్స్ అయితే నేనైతే ఒక్కొక్కటి చొప్పున పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకుంటే డిజైన్ అనేది బాగుంటుందని అలా పెట్టుకున్నాను. అది మీ ఆప్షనల్ అనమాట, పెట్టుకుంటే మీ ఇష్టం, లేదంటే లేదు. చూసారు కదా, ఫైనల్గా అయితే కేక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా 2 నూజల్లే వాడాను అనమాట, ఇక్కడ ఎక్కువ వాడడం లేదు. చూసారు కదా, ఎంతో మంచిగా కేక్ అనేది డెకరేషన్ అయితే అయిపోయింది. ఇదైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదు, చిన్నవి అయితే సరిపోతాయి అనమాట. వీడియో చూసారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.